అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 67వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 68వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 68. ఓం లలాట నయనార్చితాయై నమః. ఓం లలాట నయనార్చిత. ఇది 8 అక్షరముల నామం. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం లలాట నయనార్చితాయై నమః అని పలుకవలెను. లలాట నయనార్చిత త్రినేత్రుడైన శివుని చేతను తద్రూపులైన రుద్రుల చేతను అర్చింపబడునది అని అర్థము. లలాటమునందు నేత్రములు గలవారు లలాట నయనులు. ఇట లలాట శబ్దముచే భ్రూమధ్యము ఉపలక్షితము అగును. నయన శబ్దము చేత జ్ఞానము సైతము సూచితము. కేచరీ ముద్ర చేత చిత్తవృత్తులను అయింపజేసిన వారు ఊర్ధ్వదృష్టి కలవారని అందురు. అసి వరుణ అనెడి నదులకు మధ్యనున్న ప్రదేశమునకు వారణాసి అని, అవి ముక్తి క్షేత్రమని పేరు. అట్టి అవిముక్త క్షేత్రమునందు ఊర్ధ్వదృష్టి గల సాధకులు పరమేశ్వరారాధన తత్పరులై ఉందురు. తాదృశ్య పరమేశ్వరారాధన నిష్ఠులకు ప్రాప్యత్వమును అనగా పొందదగిన తత్వమును జాబాలశ్రుతి అంతర్గతములైన అత్రి ఆజ్ఞావల్క్య ప్రశ్నోత్తర వాక్యములు ఉపదేశించును. తాదృశ వాక్యముల యందు నిర్దిష్టమైన భూమికా జయమును సాధించిన సిద్ధపురుషుల చేత అర్చింపబడుచున్నది, సాక్షాత్కరించుకొనబడుచున్నది. కావున శ్రీ రాజరాజేశ్వరి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి లలాట నయనార్చిత అను దివ్యనామము చేత గానము చేయబడుచున్నది. అథవా త్రినేత్రుడైన శివుని చేతను తద్రూపులైన రుద్రుల చేతను అర్చింపబడునది కాన లలాట నయనార్చిత అను నామము పరమేశ్వరి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి అందు అన్వార్థము. విశేషము: భ్రూమధ్యమునందు దృష్టిని నిలిపి శిరస్సున ప్రాణము నుంచి మనస్సు వృత్తిరహితముగా చేసిన తానే పరమాత్మ అనునట్టి అనుభూతి కలుగునని శ్రీహర్షుదుల అనుభవ ప్రకాశము. లక్షణోజ్వల దివ్యాంగి లక్షకోట్యాండ నాయిక లక్ష్యార్థ లక్షణాగమ్య లబ్ధకామా లతాంతను. ఓం ఐం హ్రీం శ్రీం లలాట నయనార్చితాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.